సభ్యులపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం, దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్న పోలీసులు రాస్తారోకో చేసిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తెలంగాణ మహిళా శాసనసభ్యులని కించపరిచే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే ఆయన ఉపసంహరించుకొని మొత్తం తెలంగాణ మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. తెలంగాణ సంస్కృతిలో మహిళలకి ఒక గౌరవం, ఒక మర్యాద ఉన్న విషయాన్ని మీ మర్చి సోయ లేకుండా మీరు నిన్న చేసిన వ్యాఖ్యలని అందరూ కూడా తెలంగాణ సమాజమే అసహించుకుంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి అయిన గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది ఈ 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా గౌరవంగా ఈ రోజు తెలంగాణలో ఉండగలిగారంటే ఏ విధంగా అయితే 10 సంవత్సరాల పాలన జరిగిందో అందులో నుంచన్నా మీరు చూసి నేర్చుకొని ఈ 5 సంవత్సరాలు మీరు ఏ వర్గాన్ని కూడా కించపరిచే విధంగా మీరు చేసిన వ్యాఖ్యలు నిన్న ఏవైతుందో అలా ముందు జరగకుండా చూసుకునే బాధ్యత మీ మీద ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు ఇదే కంటిన్యూ చేస్తే ఇదే మహిళలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇటువంటి వ్యాఖ్యలను భరించరు. మీకు ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వీళ్ళే బుద్ధి చెప్తారు. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టే బాధ్యత మహిళలే తీసుకుంటారని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తూ మీరు వెంటనే అసెంబ్లీలో నిన్న చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ మహిళా లోకానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా మేము మా నిరసన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పించే వరకు కూడా మేము ఊరుకోమని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.